రైతులు మనం రైతులే కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే సొసైటీ కానీ ఐకేపీ ఉన్నప్పుడు వీళ్ళు 40 అయితే 45 పెట్టుకొని అదంటే మేము అది ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఆప్షన్లు ఉండాలి, తర్వాత ఒకటే రకంగా ఉండాలనేది మా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు పోసిన రైతు ఫస్ట్ వెళ్ళిపోతుంటాం, మేము వెనక్కి సిరి పోసుకున్న రైతులను నష్టపోతున్నాం. మేము 2 కిలోలు మేము ఎందుకు నష్టపోతున్నాం? ధైర్యంలో వీర శివాజీ, మన వికాసన్న ధర్మ నిరతిలో గాంధీజీ, ధర్మ నిరతిలో గాంధీజీ. అరే సాహసంలో సైనికుడల్లే మన వికాసన్న సత్యంలో రాముడు తీరే. కోనరావుపేట మండలంలో చూస్తున్నట్టయితే రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడి కుప్పలు అక్కడే ఉన్నాయి. మరి ఈ రకంగా మాత్రం ఎక్కడ లేనట్టు అనిపిస్తుంది. ఒక కోనరావుపేట మండల్ హెడ్ క్వార్టర్నే ఈ రకంగా ఉందంటే మరి మండలంలో ఇంకా అన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో కూడా అస్తవ్యస్తంగా ఉన్నది. మరి ఇప్పుడున్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతుందో మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? రైతును ఆదుకోవాలి, రైతే రాజు అని చెప్పుకొని ఓట్లు అడిగిన నాయకులు ఎక్కడ పోయినరని అడుగుతున్నాం మేము. ఈరోజు మేము మండలంతా కూడా చర్చ చేస్తే ప్రతి జాగలో కూడా కుప్పలు అట్లనే ఉన్నాయి. గత 2 నెలల నుంచి కూడా ఈ వడ్లు కొంటలేరు. మరి ఇవి ఇట్లనే ఉంటే రైతుల పరిస్థితి ఏందని మేము అడుగుతున్నాం. ఈ రైతుల కోసం మీకు తలగదా? మీరు చెప్పుకునేదేమో రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటారు. మరి ఎక్కడ పోయింది మీరు రైతు ప్రభుత్వం? మరి ఇక్కడ చూసినట్టయితే ఎక్కడి కుప్పలు అక్కడే ఉన్నాయి. లారీలు కూడా వస్తలేవు. మరి లారీలు కూడా తెప్పించే స్తోమత లేకపోతే ఎందుకు ఈ ప్రభుత్వం అని మేము అడుగుతున్నాం. మరి ఈ రైతుల కోసం మీకు తప్పకుండా తలుగుతుంది కాబట్టి మీరు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని వెంటనే గారితో మాట్లాడి, కలెక్టర్ గారితో మాట్లాడి వెంటనే అడ్డుపోయే ప్రయత్నం చేయాలని, వెంటనే ఇమీడియట్లీ ఇవి ఖాళీ చేసే ప్రయత్నం చేయాలి. లేదంటే రైతులు ఇంకా చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. మాట్లాడి వెంటనే అడ్డుపోయే ప్రయత్నం చేయాలని మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎండబెట్టిన తర్వాత కూడా వస్తలేదు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది ఎండబెట్టి. ఒకసారి మ్యాచ్ వచ్చినాక మొత్తం ఏం చేయాలి? ఇప్పుడు ఒక్కొక్కరు 3 నెలల నుంచి బట్టి ఉన్నాయి. 3 నెలల అన్నకి ముంగడి నిలబడాలి. లంచం తీసుకుంటున్నారు. ఇప్పుడు గిన్ని రోజులు అవుతుంది. ఇట్లా రైతులు ఇట్లా నష్టం అయినారు. ఎవరు కట్టియాలి ఈ డబ్బులు? ఎండకి ఎండి 4 సార్లు ఎండ పెట్టారు. ఆయన మొత్తం 3 సార్లు పెట్టినాక వేసారు. 2 ఆరు 3 ఆరు మొత్తం మాడబెట్టారు. మనకు దాదాపు 2 వర్షాలు వచ్చింది. వర్షాలు వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం పని చేశారు. ఇక్కడ వీళ్ళు జోకలేదు, వాళ్ళు లారీలు పంపలేదు. ఎక్కడెక్కడ ఆపేసారు. ఆపేసినాక 2.5 కిలోలు మళ్ళీ చేశారు. సరే అతను కట్ కాకుండా అట్లా కూడా మళ్ళీ 3 రోజులకు పండబెట్టారు. ఇప్పటి వరకు లారీ వచ్చేది లేదు, పోయేది లేదు. ఇవాళ అదే సొసైటీ మళ్ళీ కట్ అవుతుంది. 2.5 కిలోలు పెట్టాల్సి మళ్ళీ కట్ చేస్తారు. ఏమర్థం అయితే లేదు. ఎందుకంటే కూడా ఈరోజు రైతులకు ధైర్యం ఇవ్వడానికి నేను కోనరావుపేట మండలంలో పలు కళ్ళాలు దర్శనమించడం జరిగింది. పోయి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మనం చూసుకుంటే రైతులు ముఖ్యంగా ఈరోజు కోనరావుపేటలోని ఐకేపీ సెంటర్ మండల హెడ్ క్వార్టర్స్లో నేను ఉన్నాను. మరి తీరా చూస్తే మన అకాల వర్షాలకి అవి మొలకలు వచ్చినాయి. మరి రైతులు ఎండాకాలంలో ఇదివరకే పంట ఎంతో ఎండిపోయింది, అదో సమస్య. మరి కొంచెం వచ్చిన ధాన్యం ఈరోజు కళ్ళలలో ఉంటే అది కూడా తడిచిపోయి మొలకలు వస్తుంటే పాపం రైతులకు దిక్కు లేకుండా పరిస్థితులైనాయి. మరి రైతులు ఎంతో కష్టపడి మరి సాగు చేస్తారు. ఆ సాగులో రైతు కేవలం నీళ్ళే కాదు,
వారి కన్నీళ్ళు కూడా పెట్టి వాళ్ళు సాగు చేస్తారు. ఎందుకంటే రైతు పెట్టుబడి కావాలి, మరి ఎరువులు ఇవన్నీ, మరి సరైన నీళ్ళు ఉండాలి, వాళ్ళలు గురవద్దు, ఇవన్నీ సమస్యలు అధిగమించి రైతు కష్టపడి పంట పండిస్తే చేతికి పంట వస్తే ఈరోజు సరైన సమయానికి ధాన్యం కొనుగోలు చేస్తలేరు మిల్లర్లు, నోడలు. మరి ఎందుకని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ప్రభుత్వం కొనకపోవడం వల్లనే రైతులకు ఇది ప్రభుత్వం చేసిన నష్టం, ఇది ప్రకృతి నష్టం కాదు. తొందరగా కొనకపోవడం వల్లనే మొలకలు వచ్చి మరి దాదాపు ఈ సెంటరు 14,000 క్వింటాలు ఇక్కడ ఉన్నాయి, ఇంకా తీసుకుపోవడానికి పెండింగ్లు ఉన్నాయి. అవన్నీ మరి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. మరి ఎలక్షన్ సమయంలో రైతు భరోసా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు. మరి పెట్టుబడి సహాయం మొత్తం పంట అయిపోయినాక ఇచ్చిండ్రు. ముందిచ్చే పెట్టుబడి సహాయం 12,000 రైతు కూలీలకు ఇస్తున్నారు. ఆ మాటే మళ్ళీ ఎవరు మాట్లాడతలేరు. అది ఖచ్చితంగా మరి 500 రూపాయలు క్వింటాల్కి బోనస్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అది కాకుండా ఈ సమస్య గురించి డిఎస్ఓ గారికి ఫోన్లో మాట్లాడడం జరిగింది. మరి తక్షణమే వారు స్పందించినారు. మరి తొందర లారీలు పంపించి ధాన్యం తీసుకుంటానని వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. లేని పక్షాన రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి మేము సిద్ధం ఉన్నాం. ఎందుకంటే రైతు లేనిదే మన ప్లేట్లో అన్నం ఉండదు. మనం రైతే మనకు అందరికి అండ, దేశానికి ఒక భరోసా. మేమందరము భారతీయ జనతా పార్టీ పక్షాన రైతులకు వాస్తవానికి అన్ని రాజకీయ పార్టీలు రైతుల పక్షాన ఉండాలి, కానీ చేస్తలేరు కాబట్టి ఈరోజు మేము పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో కూడా రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసి జనజీవన స్తంభిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.